ఐఏఎస్ కావాలని చెప్పి నేటి తరం యువతకు విద్యార్థులకు ఎంతగానో కోరిక ఉంటుంది. అలాంటి వారికి ఉస్మానియా యూనివర్సిటీలలో ఉచితంగా ఐఏఎస్ శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతము మనము ఉస్మానియా యూనివర్సిటీలోని సివిల్ సర్వీసెస్ అకాడమీ వద్ద ఉన్నాం. అసలు ఇక్కడ ఏ రకంగా శిక్షణ అందిస్తున్నారు, ఐఏఎస్కు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఏమనుకుంటున్నారు ఒకసారి తెలుసుకుందాం పదండి. ఉస్మానియా యూనివర్సిటీలోని ఐఏఎస్ అకాడమీ సెంటర్లో ఉన్నాము. ఒకసారి చూడొచ్చు ఎంత పీస్ఫుల్గా కూడా ఈ అకాడమిక్ సెంటర్ ఉందో. మొత్తము విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి క్యాంపస్లో రీసెర్చ్ చేసే యువతకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఒక పీస్ఫుల్ వాతావరణంలో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 100 మంది విద్యార్థులు కూర్చొని ఒకేసారి క్లాస్ వినే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ప్రత్యేకంగా ఇక్కడ కూర్చునే విద్యార్థులకు సంబంధించినటువంటి చైర్ సిస్టమ్ కానీ, ఇక్కడ అరేంజ్ చేసేటువంటి కానీ, అక్కడ ప్రొఫెసర్లు చెప్తున్నటువంటి లెసన్స్ ఈజీగా వినే విధంగా ఇక్కడ స్పీకర్స్ అరేంజ్ చేయడం జరిగింది. లైటింగ్ సిస్టమ్ కానీ వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఈ ఐఏఎస్ ఏదైతే కోచింగ్ సెంటర్ ఉందో దీన్ని ఓయూ ప్రొఫెసర్లు, అధికారులు రన్ చేయడం జరుగుతున్నది. మనం చూస్తున్నాం విద్యార్థులకు సంబంధించి కూడా బయట మార్కెట్లో వేలాది లక్షలాది రూపాయలు కోచింగ్కు పెట్టలేక ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉండి చదువుకోవాలని కోరిక ఉన్నా చదువుకోలేకపోక ఇట్లాంటి సమస్యలు ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ అకాడమీ ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాము చాలామంది విద్యార్థులు కూడా కోచింగ్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనతోని మాట్లాడేందుకు ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ కొండ నాగేశ్వరరావు సార్ ఉన్నారు. సార్ ఏమంటున్నారు, పిల్లలు ఎలా కోచింగ్ ఎట్లా జరుగుతున్నది, ఏ రకంగా ఇస్తారు? సివిల్స్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర బ్యాచ్ స్టార్ట్ చేసాం. ఉస్మానియా యూనివర్సిటీ కాన్స్టెంట్ కాలేజెస్లో వివిధ కోర్సులు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం వాళ్ళు చాలా సుదూర ప్రాంతాలకు, అశోక్ నగర్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళటం కాకుండా చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఉస్మానియా లాంటి యూనివర్సిటీల్లో పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులు, అది కూడా ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు వస్తారు కాబట్టి వాళ్ళకి పోటీ పరీక్షల పట్ల ఒక అవగాహన కల్పించడం కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది. కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ను ఉపయోగించుకొని మా విద్యార్థులు రాబోయే నోటిఫికేషన్లో ఉద్యోగాలు సంపాదించాలనే లక్ష్యంతో ఈ బ్యాచ్ స్టార్ట్ చేశాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 3 రిజల్ట్స్లో 80% విద్యార్థులు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల్లో, దాదాపు 60% విద్యార్థులకు ఉస్మానియా నుంచే సెలెక్ట్ కాబడ్డారు. దీన్ని బట్టి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు పీజీ కోర్సుకు రావడానికి ముందే పీజీ కోర్సుతో పాటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని ఒక విజన్తో ఇక్కడికి వస్తారు. ఇది మేము చదువుకునే కాలం నుంచి దాదాపు 25-30 ఏళ్ళ నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పుడు కూడా విద్యార్థులు మార్నింగ్ అంతా అకాడమిక్ చదువులు చదువుకుంటున్నారు. 9 to 1 వాళ్ళ కాలేజీల్లో, లంచ్ తర్వాత వెంటనే అకాడమిక్ వచ్చి క్రమశిక్షణతో క్లాస్. ఉస్మానియాలో యూనివర్సిటీలో ఉన్న ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ విద్యార్థులు చదువుల్లోనూ, ఉద్యమాలలోనూ, అదేవిధంగా పోటీ పరీక్షల్లో కూడా చాలా ముందు స్థానంలో ఉంటారు. మాకు ఈ సంవత్సరం ఎక్కువ మంది 63% పైగా అమ్మాయిలు వచ్చారు. బాలికల యొక్క పర్సంటేజ్ పెరిగింది. అంటే విద్యార్థినులను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా, అత్యున్నత స్థాయి అధికారులుగా మార్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ అకాడమీ పెట్టడం జరిగింది. లీడింగ్ ఇన్స్టిట్యూట్స్ యొక్క ఫ్యాకల్టీని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను సివిల్ సర్వెంట్స్గా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్గా మార్చాలనేటువంటి ఒక తపనతోని, ఒక నిజాయితీగా, ఒక చిత్తశుద్ధితో ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ కోచింగ్ తీసుకోవాలంటే ఎట్లా, అంటే విద్యార్థుల ఎంపిక ఏ రకంగా ఉంటుంది? క్యాంపస్లో చదువుతున్న ఎవరైనా తీసుకోవచ్చా? మీరు ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా? ఏ రకంగా? క్యాంపస్లో పీజీ మరియు పీహెచ్డీ చదువుతున్న ప్రజెంట్ విద్యార్థులు, బానఫైడ్ స్టూడెంట్స్ అనమాట, ఎవరైతే కరెంట్గా ఆన్ రోల్స్లో ఉన్నారో ఆ విద్యార్థులను అప్లై చేసుకోవడానికి మేము అక్టోబర్, నవంబర్లో నోటిఫికేషన్ వేసాం. అప్లై చేసినటువంటి విద్యార్థుల్లో నుంచి డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మేము సెలెక్ట్ చేశాము. అందులో 250 మెంబర్స్ విద్యార్థుల్ని సెలెక్ట్ చేసి గతంలో కూడా అంతే చేశాము. ఆసక్తిగా ఉన్న విద్యార్థుల్ని ఒకరిద్దరిని ఎక్కువ తీసుకోవడానికి కూడా మేమేమి పెద్దగా సీట్ బారీని పెట్టుకోవట్లేదు. బేసిక్గా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఉస్మానియాలో ఆన్ రోల్స్ ఉన్న విద్యార్థులకి ఈ కోచింగ్ సదుపాయాన్ని కల్పించి వాళ్ళని ఒక మంచి పౌరులుగా, మంచి ఆఫీసర్స్గా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతోనైతే ఉన్నాం. ఫ్రీ కోచింగ్ కదా మొత్తంగా కూడా. సో మెటీరియల్ కానీ, క్లాసెస్ కానీ రోజుకి ఎన్ని అవర్స్ నిర్వహిస్తారు? మెటీరియల్ ఏ రకంగా పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది? వారికి ఎటువంటి మెటీరియల్ అందిస్తారు? స్టూడెంట్ అప్లికేషన్ ఫామ్ నుంచి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందరు విద్యార్థులు ఉన్నారు, మీరు అడగవచ్చు. ఎవరు కూడా ₹1 కూడా పే చేయలేదు. జస్ట్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని కన్సర్న్డ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, కన్సర్న్డ్ ప్రిన్సిపల్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫిలప్ చేసినట్లయితే ఆ అప్లికేషన్ ఆధారంగా వాళ్ళ యొక్క సెలక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇక ఫ్యాకల్టీ లీడింగ్ ఇన్స్టిట్యూట్ ఈజీగా ఉంటారు. అయినప్పటికీ మాకున్నటువంటి వ్యక్తిగత పరిచయాల రీత్యా
ఫ్యాకల్టీ యొక్క మంచితనం వల్ల మేము ఇచ్చే నామమాత్రపు రుసుముతో కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా తక్కువ హనరు ఇస్తున్న క్లాసులు చెప్తున్నారు. మా పిల్లలు మంచి సక్సెస్ కావాలనే దాంతో వాళ్ళు కూడా మా వైపు చూస్తున్నారు. వచ్చిన ప్రతి ఫ్యాకల్టీ నోట్స్ ఇస్తున్నారు పిల్లలకి, క్లాస్లో నోట్స్ రాపిస్తారు. ఒకవేళ నోట్స్ రాయించగా కూడా ఇంకా మిగిలి ఉన్నటువంటి దాన్ని PDF రూపంలో పిల్లలకు అందించమని చెప్పి మేము కోరుతున్నాం. పిల్లలు కూడా క్లాస్ అయిపోయిన తర్వాత ఆయా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు పంపించే మెటీరియల్ తీసుకోవచ్చు. ఈ కోచింగ్ చివరిలో గ్రాండ్ టెస్ట్లు పెట్టాలనుకుంటున్నాం. గతంలో కూడా పెట్టాం. తెలంగాణ BC వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బుర్రా వెంకటేశం గారి సహకారంతో అక్కడ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు మాకు లాస్ట్ టైం కూడా Group 1 Group 2కి గ్రాండ్ టెస్ట్లకి అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న SC ST BC మైనారిటీ స్టడీ సర్కిల్స్లో ఉన్నటువంటి డైరెక్టర్లతో మాట్లాడి అక్కడ పెడుతున్న ఇక్కడ కూడా ఫ్రీగా పెట్టేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ టైం వాళ్ళు సహకరించారు కాబట్టి ఈసారి కూడా అట్లాంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ యొక్క లింక్ మా పిల్లలకు కూడా ఇవ్వమని చెప్పి అడుగుతాం. సో అది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి విద్యార్థులను సివిల్ సర్వెంట్లుగా మార్చే ఉద్దేశంతోనే ఈ అకాడమీ పెట్టినట్టు, వారికి సివిల్స్తో పాటు Group 1 Group 2 Group 3 ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇక్కడ ఉచితంగా అందిస్తున్నట్టు ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు సార్ చెప్తున్నారు. ప్రస్తుతం మనతోని మాట్లాడేందుకు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఒకసారి వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ కోచింగ్ నేర్పివ్వడం వారు ఏ రకంగా అనుకుంటారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఎలా ఉంది మీకు ఈ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. ఎలాగైనా నేను IAS ఆస్పిరెంట్ని. పెట్టాలంటే కనీసం దాదాపు లక్ష అంత చదువుకుంటూ అంత పెట్టే స్తోమత ఎవరికి ఉండదు, అంత పెట్టించాలని కూడా ఎవరికి ఉండదు. సో ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. అలాగే మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం క్లాసెస్. మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వెళ్ళు ఏం కాదు చదువు అని. చాలా హ్యాపీగా ఉంది. నేను MA పొలిటికల్ సైన్స్ చేస్తున్నాను. సో బయట నిజంగానే చెప్పుకోవాలంటే 1 lakh 1.5 ఇట్లా ఉంటుంది కోచింగ్ అనేది. సో ఇక్కడ మేము అంత పెట్టకుండా మా గోల్స్ని మేము తొందరగా రీచ్ అవ్వచ్చు అనేది హోప్ మాకు ఇచ్చారు. మోటివేషన్ కూడా చాలా బాగా జరిగింది. అప్రోచ్ అవ్వాలనేది కూడా చాలా బాగా చెప్పారు. సో దిస్ ఈస్ అ గుడ్ చాయిస్ ఫర్ అస్ టు అప్రోచ్ అవర్ గోల్స్ అనేది పేరెంట్స్కి చెప్పాను అండ్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఈవెన్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వీ హ్యావ్ ఎంథూసియాజం టు అచీవ్ అవర్ గోల్స్. ఫ్రీ కోచింగ్ ఉంటుందని అసలు అనుకోలేదు సార్. వాళ్ళతో మేడం వచ్చినప్పుడు కూడా చెప్పారు, మనం అక్కడ కోచింగ్ సెంటర్లో పోయి అక్కడ చేసినా కూడా ఇంత మంచి ఫెసిలిటీస్ అక్కడ ఇక్కడ దొరకవని చెప్పారు. అట్లాంటి మంచి ఫ్యాకల్టీతో ఇంత మంచిగా చెప్పించడం చాలా ఆనందంగా ఉంది సార్. ఫ్రీగా క్లాసెస్ చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. నేను అశోక్ నగర్ కూడా తిరిగి వచ్చాను ఒకసారి. ఎక్కడైనా 2 lakhs 1 lakh ప్లస్ ఉంది. మా పేరెంట్స్ అయితే మాకు స్టూడెంట్స్కి అయితే చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అనాలి. ఇంకా సార్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్, మాకు చాలా బాగా పట్టించుకుంటున్నారు. మేము ఈ ఆపర్చునిటీ నేనైతే బాగా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ఇక్కడ మరికొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎక్కడ మీ ప్రాపర్ ఇక్కడ క్యాంపస్లో చదువుతారా, బయట OU అఫిలియేటెడ్ కాలేజ్? సార్ మేము డిగ్రీ మాది రూరల్ బ్యాక్గ్రౌండ్ సార్. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. మాది కంప్లీట్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ. మేము ఇక్కడికి ఒక కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్తో క్యాంపస్కి రావడం జరిగింది. ఈ క్యాంపస్కి రావడం మాకు చాలా అదృష్టం. ఇక్కడ ఏంటిదంటే ఒక PG PhD అనేది కాకుండా వీటితో పాటు మాకు లైబ్రరీ ఉంటుంది. వాటితో పాటు ఇంకా ఫర్దర్ తెలంగాణతో పాటు నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టాప్ మోస్ట్ ఎగ్జామ్ అయిన సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కూడా ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రీ కోచింగ్ అనేది మేము ఎందుకు ఇంత ప్రెస్టేజ్గా చెప్పడం అవుతుందంటే బయట 50,000 1 lakh 2 lakhs పెట్టిన ఈరోజు క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ దొరకడం లేదు. అందులో మెయిన్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి ఒక సివిల్ ఫ్రీ కోచింగ్ పెట్టడం వల్ల మా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే అందరం కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ ఫ్యామిలీస్ నుంచి రావడం జరిగింది కాబట్టి మాకు ఫైనాన్స్ చాలా సఫర్ అవుతాం. అందులో ఈ ఎగ్జామ్కి చాలా వరకు కొంత అమౌంట్తో కూడుకున్న పని కాబట్టి ఇక్కడికి అందరూ కూడా నిరుపేద విద్యార్థులు రావడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో ఒక 2-3 yearsలో మా సీనియర్ సూపర్ సీనియర్లు కూడా చాలామంది సివిల్ సర్వెంట్ విషయాలు ఉన్నాయి. అందులో నెక్స్ట్ స్టెప్లో మేము కూడా ఉంటామని భావిస్తున్నాం. ఎన్విరాన్మెంట్ బాగుంది, ఫెసిలిటీస్ బాగున్నాయి, ఫ్యాకల్టీ కూడా బాగుంది. ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ జరిగింది, మంచిగా అండర్స్టాండింగ్ ఉంది. ఆర్థిక పరిస్థితులు కానీ ఇతర కారణాలు కానీ మేము సివిల్ సర్వెంట్లుగా మారలేకపోయేటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ ఫ్రీ కోచింగ్ ద్వారా సివిల్ సర్వెంట్లుగా మారే అవకాశం వస్తుందని చెప్పి దీన్ని నిర్వహిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ప్రత్యేక కృతజ్ఞత